గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. RRR తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన మూవీ గేమ్ చేంజర్. ఇండియన్ టాప్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్గా కియారా అద్వానీ నటించారు. ఇక శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్పై దిల్ రాజు, శిరీష అలాగే అన్కాంప్రమైజ్డ్గా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై ఫస్ట్ నుంచి హైప్ క్రియేట్ అయింది. విజనరీ డైరెక్టర్ శంకర్ రూపొందించినటువంటి ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పొలిటికల్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఇక ఎస్జే సూర్య, సునీల్, శ్రీకాంత్, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా రివ్యూలో చూద్దాం. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్లో సామాజిక అంశాలతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. దర్శకుడు శంకర్ తనదైన శైలిలో రూపొందించినటువంటి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గేమ్ చేంజర్. అప్పన్నగా ఐఏఎస్ ఆఫీసర్గా రామ్ చరణ్ అదరగొట్టేశారనే చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్లో చరణ్ ఇంట్రడక్షన్తో పాటు ధూప్ సాంగ్ అలాగే బీజిఎం ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్గా నిలిచాయి. ఇక సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు అప్పన్న ఎమోషనల్ సీన్స్ వేరే లెవెల్. ఇక శంకర్ స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్ అలాగే రెసీ స్క్రీన్ ప్లేతో గేమ్ చేంజర్ అదిరిపోయింది. డైరెక్టర్ శంకర్కి ఇది సాలిడ్ కమ్బ్యాక్ మూవీ అని చెప్పవచ్చు. ఇక ఊహించదగినటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్తో ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది. ఇక కొన్ని ఐఏఎస్ బ్లాక్లు బాగా వచ్చాయి. అలాగే ఆసక్తికరమైనటువంటి ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగా వచ్చింది. ఇక ప్రేమ కథ కాస్త బోరింగ్గా ఉంటుంది. కామెడీ కూడా అతిగా ఉంది. ఇక గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి సరైన విందు అనే చెప్పవచ్చు. సెకండ్ హాఫ్లో రామ్ చరణ్ నటనతో అదరగొట్టాడు. సెకండ్ హాఫ్లో వచ్చేటటువంటి ఫ్లాష్ బ్యాక్ సినిమాకు బ్యాక్ బోన్గా నిలిచింది. అప్పన్న, పార్వతీ పాత్రలను శంకర్ అద్భుతంగా తీర్చిదిద్దాడు. 20-25 నిమిషాలు బలమైన భావోద్వేగాలతో గుండె బరువెక్కించాడు. రామ్ చరణ్ అప్పన్నగా, అంజలి పార్వతీ పాత్రలో జీవించారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సినిమాకు మెయిన్ పిల్లర్గా నిలిచాడు. నిర్మాత దిల్ రాజు సాంగ్స్ మేకింగ్ కోసం ఖర్చు పెట్టిన ప్రతి పైసా నిర్మాణ విలువను ప్రతి షాట్లో చూపిస్తుంది. ఇక ఎస్జే సూర్య నటన, మోపీదేవి పాత్రలో సినిమాకు మరో బలం.